పెళ్ళి అయిన ఆడవాళ్ళు దీపారాధన చెయ్యాలి అంటే రోజు తలస్నానం చెయ్యాలి అని అంటారు. మన పెద్దవాళ్ళు అంటూనే ఉంటారు. పెళ్ళైన ఆడవాళ్ళు, రీసెంట్గా మ్యారేజ్ అయిన లేడీస్ కూడా తలస్నానం చేసి దేవుడికి పూజ చేయాలి అంటారు. ఎందుకు అలా తలస్నానం చేస్తేనే ఇంట్లోకి, కిచెన్ రూమ్లోకి అడుగు పెట్టాలి, దేవుడి రూమ్లోకి అడుగు పెట్టాలి అంటారు. ఎందుకని అంటే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పెళ్ళి అయిన ఆడవాళ్ళు దీపారాధన చేయాలి అంటే రోజు తలస్నానం చేయాలా అనే ప్రశ్న అందరికీ మెదిలే ఉంటుంది. ఇది సాధారణంగా చాలామంది అడుగుతున్న ప్రశ్నే. ఇది అనుమానంతో రోజు దీపారాధన చేయటం మానేస్తూ ఉన్నారు. కానీ వివాహమైన స్త్రీలు నిత్య దీపారాధనకి రోజు తలస్నానం చేయవలసిన పని లేదండి. ఎందుకంటే మామూలుగా స్నానం చేసి పాపటిలో కుంకుమ ధరిస్తే నిత్య దీపారాధన రోజు చేసుకునే పూజ చేయవచ్చు. ఎందుకంటే పెళ్ళైన ఆడవాళ్ళు నుదుటిన బొట్టు పెడితేనే కదండి అది పవిత్రమయ్యేది. ఆడవాళ్ళ పాపెటలో గంగమ్మ నివాసం ఉంటుందన్నమాట. అందుకని నుదుటిన బొట్టు పెట్టమంటారు. అది కూడా భర్త చేతితో పెట్టుకుంటే ఇంకా మంచిది. పాపటిలో కుంకుమ ధరించడం వల్ల ఆ గంగమ్మ తల్లిని అక్కడ నిలుపుకొని పూజించినట్టు. అందువల్ల ఆడవాళ్ళు రోజు తలస్నానం చేయవలసిన పని లేదు. అండ్ అలానే చేయని అవసరం లేదని కూడా చెప్పట్లేదు, చెయ్యాలి. కానీ మన మనసు శుభ్రంగా ఉన్నప్పుడు తలస్నానం చేయని అవసరం లేదు. ఎప్పుడైతే మీరు అపరిశుభ్రంగా ఉన్నారనుకోండి అప్పుడు తలస్నానం చేయండి. అలాగే పాపటిలో కుంకుమ ధరించడం వల్ల ఆ గంగమ్మ తల్లిని అక్కడ నిలుపుకొని పూజించినట్టు. అందువల్ల ఆడవాళ్లకు రోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. పాపటిలో కుంకుమ ధరిస్తే తలస్నానం చేసినట్టే. కాబట్టి దానిని ఎలా స్నానం చేయకూడదు అనేది తెలుసుకుంటే, అయితే ఏదైనా వ్రతం, పూజ, ముడుపు, దీక్ష లాంటివి ఉన్నప్పుడు తప్పక తలస్నానం చెయ్యాలి కూడా. ఎందుకంటే వ్రతం, పూజ, ముడుపు, దీక్ష లాంటివి ఇది పవిత్రమైనది. ఆడవాళ్లకు బుధ, శనివారం తలస్నానం చేయటం మంచిది. శుక్రవారం వ్రతాలు ఉన్నప్పుడు శుక్రవారం చేయవచ్చు. మైలు ఉన్నప్పుడు ఖచ్చితంగా 1, 3, 4, 5 రోజుల్లో తలస్నానం చేయాలి. ఆ సమయంలో తిని తాగి మిగిలిచింది ఎవరికి పెట్టకూడదు. ఎవరికి మనం తిన్నది కూడా పెట్టకూడదండి. అలా పెట్టడం వల్ల తిన్నవారికి, పెట్టిన వారికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అందుకనే మీరు దూరంగా ఉన్నప్పుడు ఎవరికైనా సరే మీ ఎంగిలి వేరే వాళ్ళకి పెట్టకండి. అలాగే పరిశుభ్రంగా ఉండండి. మీరు మైలు వచ్చిన రోజే 1వ రోజు, 3వ రోజు కానీ, 4వ రోజు, 5వ రోజు కానీ తలస్నానం చేయండి. పూజ అనేది దేవుడికి మనం ఇచ్చిన ఒక బాండ్ అనేది, ఆ దేవుడికి మీ భక్తి అనేది ఆ వేలో తెలియజేస్తున్నారు. కాబట్టి పవిత్రంగా ఉంచండి. అన్నిటికంటే ముఖ్యం, మీరు ఎన్ని పూజలు చేసినా మీ మనసు పవిత్రంగా లేకపోతే ఆ పూజ అనేది ఫలించదు. మనసు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనం పూజ చేయాలి. మనం పరిశుభ్రంగా ఉండాలి. మన ఆలోచనలు కూడా మంచిగా ఉండాలి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.